బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలహీనపడింది. గడిచిన 3 రోజులుగా పడుతున్న వర్షాలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. ఈ వర్షాల వలన బీచ్ కోతకి గురవడం సహజంగా జరుగుతుందంటున్న విశాఖ వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్తో మా ప్రతినిధి ఉషారాణి ఫేస్ టు ఫేస్. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండం బలహీనపడింది. దీని గురించి మరిన్ని విషయాలు వాతావరణ శాఖ అధికారి కె శ్రీనివాస్ గారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈ వర్షాలు తగ్గుముఖం పడుతున్నాయి, ఎన్ని రోజులు ఉండొచ్చు? ఇప్పుడున్నటువంటి వాయుగుండం క్రమేపీ బలహీనపడే అవకాశం ఉన్నట్టుగా మనం చెప్తున్నాం. నెక్స్ట్ కమింగ్ 12 hours పీరియడ్లో చూస్తే ఇది ఈస్ట్ నార్త్ ఈస్ట్ డైరెక్షన్, అంటే మన కోస్ట్కి కొంచెం దూరంగా అటువైపు ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తూ క్రమేపీ బలహీనపడే ఛాన్సెస్ ఉంది. అలాగే రెయిన్ఫాల్ ఫోర్కాస్ట్ కూడా మనం చాలా వరకు తగ్గించాం. ఈ భారీ వర్ష సూచన అయితే ఏ జిల్లాలకైతే ఇవ్వట్లేదు. ఓన్లీ ఉత్తరాంధ్ర వైపు చూస్తే అక్కడక్కడ ఒక మాస వర్షాలు, దక్షిణ కోస్తాల్లో 1-2 చోట్ల మాస వర్షాలు వచ్చే అవకాశం మాత్రమే కనిపిస్తోంది. అలాగే గడిచినటువంటి 24 గంటల పీరియడ్లో కూడా ఈ వాయుగుండం యొక్క మ్యాక్సిమం ఇంపాక్ట్ నార్త్ ఆంధ్రాలో ఎక్కువగా కనిపించింది. మోస్ట్లీ ఇటు విజయనగరం, పార్తీపురం, మన్యం, శ్రీకాకుళం అండ్ విశాఖపట్నం జిల్లాలో ఉంది. అత్యధికంగా 10 సెంటీమీటర్ వర్షపాతం బండపల్లిలో రికార్డ్ అయింది. అలాగే నెక్స్ట్ మెరకముడితం, బొబ్బిలి, తెరలం, మెంటోడ, భీమునిపట్నం 8 సెంటీమీటర్స్ చొప్పున నమోదైంది. ఓకే, అలాగే నెక్స్ట్ స్క్వాలీ విండ్స్ కూడా, అంటే ఈ విండ్స్ కూడా ఇంకా కంటిన్యూ అవుతున్నాయి. అందుచేత ఈ ఫిషర్మెన్ కమ్యూనిటీ వీళ్ళందరినీ కూడా ఇంకా ఇవాళ రేపు కూడా వేటకి వెళ్ళొద్దని చెప్తున్నాం. నౌకాశ్రయాలు కూడా నిన్న ఇచ్చినటువంటి సిగ్నల్స్ ఏవైతే ఉన్నాయో అవి కంటిన్యూ చేయాల్సిందిగా చెప్తున్నాం. సముద్రంలో అలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి, దాని గురించి ఏం చెప్తారు? జనరల్గా ఇటువంటి సిస్టమ్స్ ఏర్పడినప్పుడు స్వెల్ వేవ్స్ ఎక్కువగా జనరేట్ అవుతుంటాయి. వాటి వల్ల వచ్చేటువంటి అవి విండ్ వేవ్స్తో పాటు ఈ స్వెల్ వేవ్స్ కూడా యాడ్ అవ్వడం వల్ల హైట్ ఎక్కువ ఉండి ఎక్కువగా మనకి బీచ్ వైపు ఎక్కువ వైపు వస్తుంటాయి. దానివల్ల ఈ ఇరోజన్స్ ఇలాంటివన్నీ కొన్ని సందర్భాల్లో ఏర్పడుతుంటాయి. అల్పపీడనం బలపడడం వల్ల వర్షాలు తగ్గుముఖం పడతాయని వాతావరణ శాఖ అధికారి కె శ్రీనివాస్ గారు మనకి తెలియజేశారు. చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్. కెమెరా పర్సన్ హరితో ఉషారాణి, విశాఖపట్నం.